మేము చాలా శాంతియుతంగా మా సమస్యల పరిష్కారం కొరకు శాయశక్తుల ప్రయత్నం చేస్తాము. చివరికి కాలేదు అని ఇవ్వడు అనే పక్షంలో అందరి ఉద్దేశాలు కనుక్కొని మా కడుపు మంటను తీర్చుకోవడానికి ఏ విధంగా ప్రయత్నం చేయాలనో, ఏ విధంగా పోతే మా సమస్యల పరిష్కారం అయితే దానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో గవర్నమెంట్కి వచ్చి 2 years దాటిపోయింది. 2 years అయినప్పటికీ మీకు ఎలాంటి భద్రత లేదు ఆర్టీసీ లేదండి. మహాలక్ష్మి స్కీమ్ ఒకటి తీసి మా నెత్తిన రుద్దిండ్రు. ఆ స్కీమ్ని మేమేం చేసినాం, చాలా విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఈరోజు రవాణా వ్యవస్థలో ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ప్రయాణం చేస్తూ వాళ్ళ యొక్క పనులు చేసుకుంటున్నారు, సాఫీగా నడుస్తున్నాయి. ఏదైతే స్కీము మా ఆర్టీసీ కార్మికుల మీద రుద్దిందో ఆ స్కీమ్ను విజయవంతం చేసినామని రేవంత్ రెడ్డి గారు కూడా, సీఎం గారు కూడా ప్రతి సభలో కూడా వారు చెప్పడం జరిగింది. మరి అలాంటప్పుడు మమ్మల్ని గుర్తించకపోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది మమ్మల్ని కనీసం గుర్తించి, కార్మికులుగా గుర్తించి, వేరే డిపార్ట్మెంట్లు ఏదో నామమాత్రంగా చేసే వాళ్ళనేమో చాలా అందలాన్ని ఎక్కిస్తున్నారు. ఎంతో కష్టపడి 16 గంటలు 18 గంటలు రాత్రి నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాము. భోజనాలు లేకుండా, మంచినీళ్ళు లేకుండా, ఏది కూడా ఎక్కడ కూడా మాకు సరైన సౌకర్యాలు లేనప్పటికి కూడా ప్రభుత్వం మనకు బాధ్యత ఇచ్చింది. ఆ బాధ్యతను అమలు చేయాలి. పబ్లిక్కు ఇబ్బంది పెట్టొద్దు. మేము మెరుపు సమ్మెకు వెళ్తే నష్టపోయేది రవాణా సంస్థలో పబ్లికే. అందుకొరకే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మేమేం చేస్తున్నామండి, గవర్నమెంట్ను బతిమిలాడుతున్నాం, ఇంకా అర్థిస్తున్నాము, అభ్యర్థిస్తున్నాము. చేయండి సార్, మా యొక్క సమస్యలు మాకు చేయండి, మాకు రావాల్సిన బకాయిలు మాకు ఇవ్వండి. మిమ్మల్ని మేము స్పెషల్గా కోరడం ఏం లేదు, మిమ్మల్ని మేము ప్రత్యేకంగా కోరడం ఏం లేదు. గొంతమ్మ కోరికలు మావేం లేవండి. మాకున్నవన్నీ మా యొక్క సమస్యలు మీ మేనిఫెస్టోలో ఉన్నటువంటివే. ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా సానుకూలంగా, సహృదయంతో, మంచి మనసుతో, పెద్ద మనసుతో చేసి రోడ్డునెక్కకుండా మా జీవితాలను, మా కుటుంబాలను కాపాడతారని చెప్పి ముఖ్యమంత్రి గారికి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ అభ్యర్థిస్తున్నాం.